ముక్కంటి త్రిశూలధారి. అస్త్రాలు భగవంతునిచే సృష్టించబడిన అతీంద్రియ ఆయుధాలు. ఒక్కొక్క ఆయుధానికి, అస్త్రానికి ప్రత్యేకించి ఒక దైవం అధ్యక్షత వహిస్తుంది. ఈ అస్త్రాలలో ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన శక్తి ఉంటుంది. ఒక అస్త్రాన్ని ఉపయోగించేందుకు దానికి సంబంధించిన జ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి. మన భారతీయ పురాణాలలో దైవిక ఆయుధాలు లేదా దివ్యాస్త్రాల ఆయుధాగారం గురించి లిఖించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. వివిధ ఆయుధాల వినియోగం మరియు పనితీరును వివరించే సనాతన శాస్త్ర విద్య అనే విశిష్టమైన శాస్త్రం ఒకటి ఉంది. దుష్ట శిక్షణ కోసం ఎటువంటి వారికైనా ఆయుధం అనేది అనివార్యం. అలాంటిది ఒక ఆయుధమే అనంత శక్తిని కలిగి ఉంటే ఆ ఆయుధాన్ని ధరించే వ్యక్తి ఇంకెంతటి శక్తివంతుడు అయి ఉండాలి. అంతటి అనంత శక్తి నిక్షిప్తమై ఉన్న ఒక మహోన్నత ఆయుధమే త్రిశూలం. ప్రాముఖ్య విశిష్టతను సంతరించుకున్న ఆయుధాన్ని ధరించగలిగే నిగూఢమైన శక్తిని కలిగి ఉన్న వ్యక్తి త్రిశూలధారి ఆదిదేవ మహాశివుడు. పరమశివుడు ధరించిన త్రిశూలానికి ఎందుకు అంత ప్రాముఖ్యత? ఆయనకు త్రిశూలం ఎలా వచ్చింది? శ్రీ మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని, సృష్టికర్త బ్రహ్మకు ఘంటాన్ని, దేవతలకు పుష్పక విమానాన్ని, మహాశక్తికి దివ్య రథాన్ని, దేవేంద్రునికి అమరావతి నగరాన్ని, పాండవులకు ఇంద్రప్రస్థాన్ని సృష్టించి ఇచ్చిన మహావాస్తుశిల్పి విశ్వకర్మ. అపూర్వమైన ఆదిమ వాస్తు గ్రంథం విశ్వకర్మ రచించినదే. ఆయనకు ఒక కుమార్తె ఉంది, ఆవిడే సంజనాదేవి. విశ్వకర్ముడు తన కుమార్తెను సూర్య భగవానునికి ఇచ్చి వివాహం జరిపించాడు. సంజనాదేవి సూర్య భగవానుని వెలువడే వేడి కారణంగా తన వైవాహిక జీవితంపై అసంతృప్తితో ఉంది. ఇదే విషయాన్ని తండ్రి విశ్వకర్మునికి చెప్పగా సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించాడు. విశ్వకర్మ సూర్య దేవునితో ఒక ఒప్పందం కుదురుస్తాడు. సంజనకు వసతి కల్పించడానికి సూర్య భగవానుడు తన వేడిని తగ్గించడానికి అంగీకరించి తనలోని 8వ వంతు సౌరశక్తి పదార్థం విడుస్తాడు. ఆ విధంగా సూర్యునిలోని 8వ వంతు వేడి తగ్గుతుంది. సంజనాదేవి సౌఖ్యంగా ఉంది. అయితే సూర్య భగవానుడు విడిచిన 8వ వంతు శక్తిని భూమి భరించలేదు. అలా అని ఆ శక్తిని భరించడం కూడా కష్టతరమే. పరిష్కార మార్గం ఆలోచించి తన నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి విశ్వకర్మ సూర్యుని 8వ వంతు సౌరశక్తితో ఒక ఆయుధాన్ని ప్రత్యేకంగా రూపొందించాడు. ఆ ఆయుధమే త్రిశూలం. మరి అంతటి శక్తి కలిగి ఉన్న ఆయుధాన్ని ధరించగలిగే అత్యంత శక్తివంతుడు మహాయోగి అయిన పరమశివుడు. సౌరశక్తి నుంచి నిర్మించిన త్రిశూలాన్ని మహాదేవునికి బహూకరించాడు విశ్వకర్మ. ఆ విధంగా త్రిశూలాన్ని ధరించి త్రిశూలధారిగా ప్రసిద్ధి చెందాడు. విధ్వంసకుడిని ప్రధాన ఆయుధంగా త్రిశూలం ముల్లోకాలను నాశనం చేయగల శక్తి కలిగి ఉంది. పురాణ ఇతిహాసాల ప్రకారం శివుడు తన త్రిశూలాన్ని ఉపయోగించి అనేక మంది రాక్షసులను సంహరించి శాంతిని పునరుద్ధరించేవాడు. విష్ణుపురాణంలోని కొన్ని కథనాల ఆధారంగా సేకరించిన కథ. శివుని త్రిశూలం విశిష్టత. త్రి అంటే 3 మరియు శూల్ అంటే ఈటె. శివుడు పట్టుకున్న ఆయుధం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. త్రిశూలం వంటి ఆయుధాన్ని మరికొందరు దేవతల దగ్గర ఉన్నప్పటికీ పరమశివుడు ధరించిన ఆయుధానికి విభిన్నమైన లక్షణాలు ఉన్నాయని పురాణాల కథనం. శివుని త్రిశూలం భ్రాంతి అనే భౌతిక ప్రపంచాన్ని, అహంకారమైన మానసిక ప్రపంచాన్ని నాశనం చేసి ఆధ్యాత్మికత అనే 3వ ప్రపంచానికి మానవాళిని దగ్గర చేస్తూ భగవంతుని మోక్ష మార్గంలో నడిపిస్తుంది అనేది భక్తుల నమ్మకం. కొందరు త్రిశూలాన్ని విధ్వంసక ఆయుధంగా వర్ణించారు. కానీ శివుడు ధరించిన త్రిశూలం వైవిధ్యమైన విషయాలను సూచిస్తుంది. 3 ప్రధాన దేవతల ఉనికితో త్రిశూలం పవిత్రత సూచిస్తుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని మానవాళిని రక్షించేందుకు సిద్ధంగా ఉంటుంది. అనేక ఇబ్బందులను తొలగిస్తుంది. మానవ శరీరంలో ఏర్పడిన త్రిశూలం ఇడ, పింగళ మరియు సుషుమ్న అనే 3 నిర్దిష్టమైన శక్తి వనరులను సూచిస్తుంది. సుషుమ్న శక్తి చక్రాలలోని 7వ చక్రం మధ్యలో ఉన్న కారణంగా శక్తి యొక్క ప్రధాన కేంద్రంగా పిలువబడుతుంది. శక్తి ఈ చక్రానికి చేరుకున్నప్పుడు బాహ్య సంఘటనలు మానవ శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవు. ఇడ మరియు పింగ్ళ అనే 2 ఇతర భాగాలు వాటి లక్షణాల ఆధారంగా శివుడు మరియు శక్తి
త్రిశూలం యొక్క 3 రేఖలు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులను సూచిస్తాయని భక్తుల నమ్మకం. త్రిశూలం త్రిమూర్తులను సూచిస్తుంది, అత్యంత శక్తివంతమైనది. ఒకసారి త్రిశూలంతో దాడి జరిగితే ప్రత్యర్థి జీవించి ఉండే అవకాశమే ఉండదు అని భక్తుల నమ్మకం. త్రిశూలం 3 కోణాల అంచులు లేదా ప్రాంగ్లు వివిధ అర్థాలు మరియు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇది ప్రకృతి యొక్క 3 రీతులు, అంటే సృష్టి, నిర్వహణ మరియు విధ్వంసం లేదా గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అనే 3 కాలాలు వంటి ఇతర అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని కూడా పరిగణించబడుతుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణాలతో పాటు స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం వంటి 3 లోకాలను సూచించే బలమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.